చెప్పి ప్రయత్నం చేసి పెంచుకుంటున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పెంచుకుంటున్నాయి. దురదృష్టం ఏంటంటే ధర్మ మార్గంలో నడవాలని శాంతి పర్వంలో స్లోగన్ చెప్పినటువంటి మన భారత ఆర్థిక మంత్రి కరోనా మీద హెల్త్ డిపార్ట్మెంట్కి ₹1 పెంచలే, హెల్త్ బడ్జెటే పెంచలే. ఆరోగ్య రంగం మీద ఎంత శ్రద్ధ ఉండాలా? కరోనా లాంటి మహమ్మారి పీడించిన తర్వాత వీ నీడ్ టు డెవలప్ అవర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఇమ్మెన్స్లీ. We were expecting Government of India to come forward with a great initiative of increasing the health budget. But most unfortunately, paisa venchale కొద్దిగా తగ్గించారు, రూపాయి కూడా వెంచలే. అంటే మరి దేనికి చేసినట్టు వీళ్ళు? సాంఘిక సంక్షేమం లేదు, రైతు సంక్షేమం లేదు, పేదల సంక్షేమం లేదు, నిరుద్యోగ సమస్య మీద లేదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎడ్యుకేషన్ రూపాయి పెంచలే. మరి యాడికి పోతుంది అన్నట్టు ఈ సంపద? ఏం జరుగుతుంది అన్నట్టు? గోల్మాల్ గోవిందం. బ్యాంకుల అప్పులు తీసుకొని వేల కోట్లు లక్షల కోట్లు ముంచిపోయిన వాళ్ళకు ఇస్తారు సబ్సిడీలు. రిఫార్మ్ పేరు మీద, కరెంటు సంస్కరణల పేరు మీద కరెంటు షావుకారుల జేబులు నింపే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మత పిచ్చి లేపుడు, దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు, మంది మీద వాడి ఏడుసుడు. భారతీయ జనతా పార్టీ ఇది కనబడుతుంది. ఇప్పుడు ప్రజలకు మత పిచ్చి లేవాలి, తద్వారా 4 ఓట్లు కొల్లగొట్టుకోవాలి. పక్కా వాళ్ళే చెప్తారు కదా సిగ్గు లేకుండా మా మతతత్వ పార్టీ మీదని. మత పిచ్చి లేపాలి, మంది మీద వాడు ఏడవాలి, దేశ ఆస్తులన్నీ అమ్మాలే, దానికో డ్రామా కొట్టి ఏదో తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోల్మాలు తింపాలి. ఇది గోల్మాల్ గోవిందం. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అన్ని పచ్చి అబద్ధాలు. ఇంకా తమాష ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నేను గతంలో కూడా చెప్పిన, ప్రపంచంలో ఉన్న ఆకలి బాధ మీద హంగర్ ఇండెక్స్ అని ప్రకటిస్తారు, ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తారు. దానిలో చాలా సిగ్గుచేటైనటువంటి స్థానంలో నేపాల్ కంటే, బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే అధ్వానమైన స్థితిలో ఇండియా ఉంది. 116 దేశాలు సర్వే చేస్తే మన స్థానం 101. మనకన్నా 15 దేశాలే దరిద్రం కొట్టి ఉన్నాయి. మన సంఖ్య 101. అది మన ర్యాంక్, మన తెలివి, మన ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి ఘనత. దానికి డబ్బా కొట్టుకున్నాడు, సిగ్గు కూడా లేకుండా. ఇతరుల మీద పడి ఏడుచుడు, ఇతరులను నిందించుడు ఇష్టం వచ్చిన పద్ధతిలో. వీళ్ళు ఏం చేసిండ్రు? ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. చాలా బాధాకరం. చాలా గ్లోబల్ ఇండెక్స్ ఏమో దిక్కుమాలినతనంగా ఉంది దేశము. దేశం యొక్క ర్యాంకు 116లో 101 అని ఘోషిస్తుంటే ప్రపంచం అంతా 65,000 కోట్లు ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. 2,10,900 అంటే 2,11,000 కోట్లు ఉంటే 1,45,000 కోట్లు చేశారు. మరి ఎవరు ఉద్ధరిస్తారన్నట్టు వీళ్ళు? ఇంత రైతులు సమ్మె చేసి ఇంత గడబడి జరిగి ప్రధానమంత్రి స్వయంగా రైతులకు క్షమాపణ చెప్పి సందర్భం మనం చూసిన దేశంలో ఎంఎస్పీ ప్రస్తావన లేదు, బడ్జెట్లో ఎంఎస్పీ బిల్లు ప్రస్తావన లేదు, కరెంటు సంస్కరణల పేరు మీద రైతులకు మీటర్లు పెట్టము అని చెప్పలేదు. మరి ఎవరిని ఉద్ధరించినట్టు, ఎవరికి కిరీటం పెట్టినట్టు ఈ బడ్జెట్లో? వ్యవసాయానికి పెంచలే, విద్యకు పెంచలే, ఆరోగ్యానికి పెంచలే, సంక్షేమానికి పెంచలే, దళితులకు పెంచలే, గిరిజనులకు పెంచలే, రైతులకు పెంచ. మరి ఎవరికి పెంచినట్టు? రేకు డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లోడలోడ ఒరుడు తప్ప ఎవరికి జరిగినట్టు, ఎవరికి మేలు జరిగినట్టు, ఎవరికి సంక్షేమాన్ని కోరినట్టు? ఇక మైనార్టీలకైతే వీళ్ళు పెట్టరు కదా. వాళ్ళ జాతకమే, వాళ్ళ అది దాని పేరు ఏమంటారు, అది గోత్రమే కుదరదా. పొద్దున్న లేతే మత పిచ్చి లేపి మందిని తిట్టుడే తప్ప లేదు కదా. చాలా దరిద్రంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం,
దేశాన్ని అమ్ముతున్నారంటే ఇప్పుడు ఎయిర్ ఇండియాని అమ్మిరి అయిపోయి దేశం చూస్తున్నాం. ఇలా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అద్భుతమైన సంస్థ అండి ఎల్ఐసి. ఇలా బడ్జెట్లో చెప్పారు దాన్ని అమ్మేస్తామని. వీఆర్ సెల్లింగ్ ఎల్ఐసి. ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు మోడీ గారిని అడుగుతున్నా? దేనికోసం అమ్ముతున్నారండి? నష్టం వస్తే అమ్మాల, మంచి లాభంలో ఉంది, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పేరు ప్రతిష్టల్ని, దాన్ని ఎందుకు వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా इज सेलिंग एलआईसी? मेरा दिमाग बहुत छोटा है, मुझे समझ में नहीं आ रहा. आई एम सॉरी, माय हार्ट इज ब्लीडिंग. వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా इज సెల్లింగ్ ఆఫ్ ఎల్ఐసి? ఎవరి ప్రయోజనాలు ఆశించి అమ్ముతున్నారు మీరు? అంతర్జాతీయంగా ఉండేటువంటి అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద బీమా కంపెనీలకు మీరు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారా? వాళ్ళకి లాభం చేస్తారా? ఎస్, నేను ఆరోపిస్తున్నా తప్పకుండా. ఏం దందా ఇది నాకు అర్థం కాదు. ఎవరు మోసం చేస్తున్నారు మీరు? ఇంత ఆత్మవంచన మీరు చేసుకొని ప్రజలను వంచి అన్ని అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి ఇదేమన్యాయం అండి? ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కటన్నా ఒక మాట మీద ఉన్నారండి? బై 2022 డబులింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ అయిందా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మీరు అయిందా? రైతుల పెట్టుబడి రెట్టింపు చేస్తారు. ఎరువుల ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, దున్నుకానికి పైసలు పెంచి, వారి కోతల యంత్రాలు పెంచి అన్ని పెంచి నాశనం చేసి పెట్టుబడి రెట్టింపు చేసింది తప్ప రైతుల ఆదాయం రెట్టింపు చేయలే. మీరు రెట్టింపు చేస్తే రైతులు ఏమైనా పిచ్చోళ్ళ? एक साल तक क्यों आंदोलन करता रहे भारत के किसान? ठंड में, धूप में, बारिश में 1 साल तक क्यों आंदोलन कर रहे थे? क्या किसानों को कुत्ता काटा था? अन्य अबद्धम. హౌసింగ్ ఫర్ ఆల్ పచ్చి బోకస్. ఏదండి అయిందా హౌసింగ్ ఫర్ ఆల్? బై 22 హౌసింగ్ ఫర్ ఆల్. ఇది గోల్మాల్ అని నేను అంటున్నా. వాస్తవం కాదా? ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తాం, నల్లధనం తెస్తాం. తెచ్చిండ్రా? చెప్పిన నల్లధనం దేలే. ఉల్టా మీ హయాంల్ని అతి ఎక్కువ బ్యాంకు మోసగాలందరినీ విదేశాలకు పంపించారు మీరు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఉన్నాయని, నీరవ్ మోదీ, మన్ను మోదీ, ఎవడో షోక్సీ, బిక్సే, ఆ పేపర్లలో వస్తాయి. ఆ విజయ్ మాల్యా ఇంకెవడో ఉన్నాడు. గజ దొంగలు, బ్యాంకు దోపిడిగాళ్ళు, బ్యాంకులను ముంచిన వాళ్ళందరూ మీ హయాంలో వేరే దేశంలో పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ మనీ వాళ్ళందరినీ బయటికి పంపిన గనులు మీరు. మీరు బ్లాక్ మనీ తేలే 15 రూపాయలు కూడా వనికి ఇయ్యలే. 15 లక్షలు ఇస్తామని పచ్చబద్దాలు చెప్పారు. మీరే కదా చెప్పిన 15 లక్షలు ఇస్తామని, మేము చెప్పలే కదా. అన్ని బోగస్ అండి. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు దేశంలో. 15 లక్షలు. మా లెక్క కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కనే. 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే మేము తెలంగాణలో ధర్నా చేస్తాం. తెలంగాణలో మొఖానికి ఇప్పుడు ధర్నా చేస్తాడు. ఇప్పుడు చేస్తాం ధర్నా. ఇక ఎంత ఎంత అధ్వానం మంది మీద వాడు ఏడుస్తున్నట్టు నేను చెప్పేది ఇదే. చాలా దారుణమైనటువంటి పద్ధతిలో పచ్చి అబద్ధాలు ఈ దేశానికి చెప్తున్నారు. ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు. చాలా బాధాకరం ఏంటంటే, చాలా దుఃఖకరం ఏంటంటే, ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఉంటుంది. కనీసం ఇవ్వాలని ఏమైనా అనుకుంటారేమో. చిచి, చాలా దరిద్రం, చాలా దరిద్రం చాలా విషయాలలో. ఈ భారత సమాజం అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వెళుతున్న పీకి బెంగాల్ ఖాతాలో పారేయాలి. ఎస్, చేస్తాం, తప్పకుండా పని చేస్తాం, 100% చేస్తాం.
బాగా పొగరు కూడా నెత్తికెక్కింది వీళ్ళకు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎటు పడితే అంటే మాట్లాడు కన్ను